హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో కటింగ్, స్టిచ్చింగ్ అండ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మీకోసం. ఈరోజైతే ఈ వీడియోలో మనము వర్క్ డిజైన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్కు ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని ఉల్టా తిప్పేసుకొని వర్క్ ఉన్న దగ్గర మనం ఇంకొక స్టిచ్ చేసుకోవాలండి. ఉల్టా తిప్పేసుకున్న తర్వాత ఇలా చుట్టూరు ఒక స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ చుట్టూరు లైనింగ్ మనం కట్ చేసిన దాని ప్రకారం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. నీట్గా ఇలా ఉగ్గు రాకుండా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అంతా కట్ చేయాలండి. నీట్గా లైనింగ్ అంపటి కట్ చేసుకొని సెంటర్లో ఒకటి ఖర్చు పెట్టుకోవాలి. చూసారా, హ్యాండ్ ఇలాగే అటాచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా నీట్గా వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తయారు చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనం ఒకసారి కొలుసుకొని చూసుకోవాలండి. వాళ్ళు వర్క్ వేసిన దానికంటే మన మెజర్మెంట్ చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ను పెట్టి కొలుసుకోవాలి. కొలిచిన తర్వాత మనకు అర్థమవుతుంది. చూసారా, ఇప్పుడు మనం కట్ చేసిన మెజర్మెంట్ లైనింగ్ కంటే వర్క్ వేసినది ఎక్స్ట్రా ఉందండి. దాన్ని కొంచెం క్లాత్ పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్నంత వరకు ఇప్పుడు పెట్టి చూసుకోండి. ఇప్పుడు పెట్టిన తర్వాత సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనం సరిగ్గా సరి చేసుకొని సెంటర్ పాయింట్లో పెట్టుకొని ఈ లైనింగ్ అనేది కదలకుండా 2 పిన్నులు పెట్టుకోవాలండి. 2 పిన్నులు పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అది అటు ఇటు కదలకుండా నెక్ కరెక్ట్గా వస్తుంది. మనకి అటు ఎక్కువ తగ్గులు రాకుండా. ఇప్పుడు పెట్టిన తర్వాత ఒక స్టిచ్ చేసుకోవాలి. మామూలుగా లైట్గా నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చూడండి, పిన్నులు పెట్టాం కాబట్టి కదలకుండా మనకు అలాగే ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పిన్నులు తీసేసి ఉల్టా తిప్పేసామనుకో ఈ వర్క్ వేసింది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వర్క్కి దగ్గరగా ఒక స్టిచ్ వేసుకోవచ్చు ఈజీగా. అప్పుడు మనకి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది. నెక్ గ్యాప్ రాకుండా, క్లాత్ కనిపించకుండా కరెక్ట్గా ఆ లైన్ అంపటి నెక్ మనం తిరేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం నెక్ చుట్టూతో 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. క్లాత్ అంతా మరి దగ్గరగా కాకుండా 1/2 ఇంచ్ క్లాత్ ఉంచాలి. ఇప్పుడు రౌండ్ దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టాలి. ఈ కట్స్ పెట్టడం వలన మనకు నెక్ ఉల్టా చేసినప్పుడు నీట్గా రౌండ్గా వస్తుందండి. ఈ లైనింగ్ ఉల్టా చేసుకొని లోపల ఉన్న వేస్ట్ క్లాత్ లైనింగ్ పక్కకు వచ్చేలాగా, బ్లౌజ్ క్లాత్ పక్కకు కాకుండా లైనింగ్ క్లాత్కు ఇటు సైడ్ వచ్చేటట్లు పెట్టుకొని లోపల వేస్ట్ను ఒక స్టిచ్ చేసామంటే మనం ఉల్టా చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఇట్లా ఉల్టా చేసుకొని మనం మళ్ళా వర్క్ పైన ఒక స్టిచ్ చేసామంటే లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా వర్క్ అంపటి ఒక స్టిచ్ నెక్ చుట్టూరు వేసుకోవాలండి. అలా వేసుకోవడం వలన మనం నెక్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. లైనింగ్ అనేది బయటికి ఎక్కడా కనిపించదు మీకు. చూసారా, అయిపోయింది. ఇలా నెక్ చుట్టూరు వేసినప్పుడు లైనింగ్ అంతా చుట్టూరు ఒక స్టిచ్ చేసుకోవాలి మనము. చూసారా, వర్క్ వేసినప్పుడు స్టోన్స్ ఉంటాయి కదా, అవి అక్కడక్కడ చూసుకొని తీసేస్తుండాలి. లేదంటే నీడిల్ అనేది విరిగిపోతుందండి. అందుకు మనం గమనించుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా అంతా లోపల లూజ్ లేకుండా, ఉగ్గు రాకుండా ఇలా చేతులతో సరి చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది రౌండ్గా వేసేసుకోవాలి. లైనింగ్ ప్రకారము నీట్గా సరి చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చూసారా, స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేదంతా వేస్ట్దంతా కట్ చేసేయాలి. లైనింగ్ అంబటి మొత్తం కట్ చేసేయాలండి. చుట్టూరు మనం కట్ చేసుకున్న లైనింగ్ ప్రకారము ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది తయారవుతుందండి. చూడండి, ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసిన తర్వాత ఇట్లా సెంటర్కి పట్టుకొని మనం ఇలా ఖర్చు పెట్టుకొని బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్
స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ డాట్స్ అండి ఇవి 2 డాట్స్ పావించి క్లాత్ తోటి స్టిచ్ చేసుకోవాలి. లోపల క్లాత్ కూడా కుట్లలోకి వస్తుందో రాలేదో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఒక సైడ్ నెక్ ఉంటుంది, ఒక సైడ్ నెక్ ఉండదండి. ఇలా మనం కట్ చేసి ఉంటాం కదా, కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం మనకు నెక్ ఎంతైతే ఉంటుందో అంత డ్రా చేసుకోవాలి. వాళ్ళు వేసింది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, దాని ప్రకారం మనం కుట్టకూడదు. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం మనం కుట్టాలండి. కరెక్ట్గా డ్రా చేసుకొని గీసుకొని దాని అంబటి మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మన మెజర్మెంట్ నెక్ ఎంత ఉందో అంత గీసాను నేను. అలా గీసి మనం గీసిన దాన్ని బట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా చూసుకొని ఉగ్గు రాకుండా, ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి. చూసారా, మనం డ్రా చేసుకున్నాం కదా ముందుగా, అందుకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఉల్టా తిప్పుకొని ఇటు సైడు యథావిధిగా బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో అలాగే అండి వర్క్ అంబటి ఆనుకొని స్టిచ్ రావాలి. ఇంత క్లాత్ లేకుండా పావించి క్లాత్ పెట్టుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని దీనికి కూడా చిన్న చిన్న డాట్స్ ఖర్చులాగా పెట్టుకొని ఉల్టా తిప్పేసుకోవాలి. ఖర్చు పెట్టుకోవడం వలన నీట్గా వస్తుందని చెప్పాను కదా. సేమ్ అలాగే వేస్ట్ క్లాత్ అంతా లైనింగ్ సైడ్ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మనము తిప్పేసి వర్క్ ఉన్న సైడ్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. లోపల లైనింగ్ అనేది కనిపించకుండా బయటకు అనేది రాకుండా ఉంటుందండి. నీట్గా నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకు. ఇలా వర్క్ అంబటి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు. నిదానంగా వీడియో చూసి చూడండి. ఇదే విధంగా లైనింగ్ మనకు ఉల్టా లేకపోయినా ఇలా పైనుంచి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం పల్చగా ఉన్న క్లాత్ అయితే మనకు లోపల లైనింగ్ అనేది కనిపిస్తుంటుంది. ఇలాగైనా అయితే ఇంకా బాగా వస్తుంది నీట్గా. పైన క్లాత్ ఉగ్గు అనేది రాకుండా మనం సరి చేసుకుంటూ చూసుకుంటూ కుట్టచ్చు. చూడండి, ఇలా లోపల లైనింగ్ చూసుకుంటూ మనం లైనింగ్ అంబటి స్టిచ్ చేసుకోవాలి. అంతే అండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అంతా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ప్రకారం మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనము ఇవి చెప్పాను కదా, కుందన్స్ వచ్చిన దగ్గర కుందన్స్ పీకేయాలండి. లేకపోతే నీడిల్ పడి నీడిల్ అనేది మనకి ఇరిగిపోతుంది, మిషన్ కూడా పాడైపోవచ్చు. ఇలా అంతా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చుట్టూరు లైనింగ్ ప్రకారం ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్.